2025-18 సీజన్ చరమ దశకైతే చేరుకుంది. ఈ సీజన్‌లో డెఫినెట్‌లీ కలలో కూడా చూపని భయంకరమైన పోరాటాలు అయితే చూసాం. 18 ఏళ్ల కలని సాకారం చేసుకోవడానికి ఇప్పటివరకు టైటిల్ సాధించని 2 ఫ్రాంచైజీలైతే ఐపీఎల్ ఫైనల్‌కైతే చేరాయి. ఎవరు గెలిచినా, ఎవరు టైటిల్ అందుకున్నా మరొకసారి ఒక ఫ్రాంచైజీ నుంచి బాధపడాల్సిందే. ఎమోషన్స్‌కి కొదువే లేదు. ఫైనల్ మ్యాచ్‌లో చూడబోతున్నాం అని చెప్పుకోవచ్చు. క్వాలిఫైర్ 1లో పంజాబ్ కింగ్స్‌ని ఓడించి ఫైనల్‌లో తొలి ఫైనలిస్ట్‌గా ఎన్నికైన ఆర్సీబీ ఫైనల్‌లో అయితే అడుగుపెట్టింది. అలానే క్వాలిఫైర్ 2లో 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ని ఓడించి పంజాబ్ కింగ్స్ ఒక అద్భుత విజయం నమోదు చేసి సెకండ్ ఫైనలిస్ట్‌గా ఐపీఎల్ ఫైనల్‌కైతే చేరింది. సో ఓవరాల్‌గా 18 ఏళ్ల నిరీక్షణ టైటిల్ కోసం జరిగే ఫైట్ కాదు. ఒక యుద్ధం. ఒక ఫ్రాంచైజీ యొక్క దండయాత్ర చూడబోతున్నాం. అయితే ఐపీఎల్ 2025-18 సీజన్‌లో చిట్ట చివరి మ్యాచ్‌గా జూన్ 3న రాత్రి 7:30 ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియం గుజరాత్ వేదికగా ఆర్సీబీ మరియు పంజాబ్ కింగ్స్‌లు న్యూట్రల్ వెన్యూగా అయితే తలపడనున్నాయి. అయితే ఈ ఇద్దరికి ఇదే తొలి ఐపీఎల్ టైటిల్. సో ఎవరు టైటిల్ గెలిచినా మరో టీం నుండి నిరుత్సాహం అయితే తప్పదని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఐపీఎల్ ఫైనల్‌లో భయంకరమైన టఫ్ ఫైటే చూడటం పక్కా. ఎందుకంటే ఆర్సీబీ సాధించిన విజయాలు ఈ సీజన్‌లో చిరస్మరణీయంగా చెప్పుకోవచ్చు. అలానే ప్రతి విజయం కూడా చాలా గొప్పదిగా. అలాగే ముందుగా లక్నో సూపర్ జెయింట్స్ మీద విజయం అమోఘం. టేబుల్‌లో సెకండ్ టాపర్‌గా అయితే ఆర్సీబీ నిలిచింది. ఆ వెంటనే టాప్ స్పాట్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్‌ను ఓడించి క్వాలిఫైర్ 1లో అడుగుపెట్టి ఫైనల్‌లో అయితే అలర్ సాధించింది. సో ఆర్సీబీ నుండి గ్రేట్ పెర్ఫార్మెన్స్ అయితే చూసాం ఈ సీజన్‌లో. అయితే ఆ వెంటనే పంజాబ్ కింగ్స్ కోలుకొని ద గ్రేట్ ముంబై ఇండియన్స్‌ను ఓడించి భయంకరమైన బ్యాటింగ్ యూనిట్‌తో ద కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అండతో గెలిచి ఐపీఎల్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ అయితే నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో కూడా ఒక హై టెన్షన్ డ్రామాను చూడొచ్చు అని చెప్పి గట్టిగా చెప్పొచ్చు. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి? పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది? వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి? లైవ్ ఎక్కడ చూడొచ్చు? ఈ గ్రౌండ్ యొక్క ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి? ప్లేయింగ్ 11లో ఏమైనా బిగ్ చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అలానే ఏ టీమ్ ఫేవరెట్? ఏ టీమ్ గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి? అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్‌గా తెలుసుకుందాం. ముందుగా ఈ స్టేడియం డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ జరిగేది నరేంద్ర మోడీ స్టేడియం గుజరాత్‌లో ఉంది. మొటేరా స్టేడియంగా పిలుస్తారు. అలానే ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా బిగ్ స్టేడియంగా చెప్పొచ్చు. దీన్ని 1982లో ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ 1,32,000 గా ఉంటుంది. అలా డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ గా మాట్లాడుకోవచ్చు. ఎయిదర్ సైడ్స్ వచ్చేసరికి 68 మీటర్లు ఒక సైడ్, మరో సైడ్ వచ్చి 64 మీటర్లు, బిహైండ్ వికెట్స్ 58 మీటర్లు గాను, ఫ్రంట్ వచ్చేసరికి 74 మీటర్లు గాను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే నరేంద్ర మోడీ స్టేడియం అంటేనే పరుగులు వరదని. ఈ పిచ్ ట్రూ బౌన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే బ్యాట్ మీదకి బంతిని ఈజీగా వస్తుందని చెప్పుకోవచ్చు. అవుట్ ఫీల్డ్ చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది. అందులోనూ ఫైనల్ మ్యాచ్ కి డ్రై సర్ఫేస్ అయితే తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. ప్రీవియస్ మ్యాచ్ లో చూసాం క్వాలిఫైర్ 2లో 7th గ్రౌండ్ అయితే తీసుకున్నారు. సో ఇది కూడా అదే పక్కదే తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. సో చేసింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ 206 పరుగులు చేజ్ చేసింది ముంబై ఇండియన్స్ మీద. అందులో డ్యూ ఫ్యాక్టర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇక లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే టెలివిజన్స్ లో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్ 2లో చూడొచ్చు, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో చూడొచ్చు. అలానే యాప్స్ వెబ్సైట్ లో వచ్చి జియో హాట్‌స్టార్ లో చూడాల్సి ఉంటుంది. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే మొన్నైతే వర్షం పడి చాలానే ఇబ్బంది పెట్టింది. ఒకటి కాదు, రెండు కాదు, మధ్యలో పడతానే ఉంది, ఆగుతానే ఉంది. సో చిరాకైతే చాలానే పుట్టించింది. బట్ ఈ మ్యాచ్ కి అయితే అంత పడే ఛాన్స్ అయితే లేవంట. అయితే మార్నింగ్ టెంపరేచర్ మ్యాచ్ డే 28 డిగ్రీస్ వెనుకటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హ్యూమిడిటీ లెవెల్స్ యావరేజ్ గా ఉన్నాయి. ఒకవేళ మ్యాచ్ వర్షం వల్ల రద్దయినా సరే ఆ తర్వాత రోజు రిజర్వ్ డే అయితే ఉంది. ఒక ఓవర్ మ్యాచ్ కూడా జరిగే ఛాన్సెస్ అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నరేంద్ర మోడీ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్ గా ఇక్కడ 43 మ్యాచ్లే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 21 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 22 గెలిచారు. ఫస్ట్ మ్యాచ్ 20 మార్చ్ 2010లో జరిగింది. లాస్ట్ మ్యాచ్ అంటే ప్రీవియస్ మ్యాచ్ నిన్నే జరిగింది. అయితే టాస్ గెలిచిన టీమ్స్ మ్యాచెస్ విన్ అయింది 19 చెప్పుకోవచ్చు 45.24% గా. టాస్ ఓడిన టీమ్స్ విన్ అయింది 24 మ్యాచ్లు 54.7 వరకు చెప్పుకోవచ్చు. హైయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్ లో 243 పరుగులు 5 వికెట్లు పంజాబ్ కింగ్స్ పెరట్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ 89 వరకు జీటీ ఆల్ అవుట్ అయింది. ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ రన్ చేసి చూసుకుంటే 207 పరుగులు 7 వికెట్లుగా నిన్న పంజాబ్ కింగ్స్ అయితే చేజ్ చేసుకుంది. ఇక లోయెస్ట్ టోటల్ డిఫెన్స్ చూసుకుంటే 130 పరుగులు 8 వికెట్ల డీసీ పెరట్ అయితే ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే ఏకంగా 174 పరుగులుగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఆర్సీబీ మరియు పంజాబ్ కింగ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్ గా వీళ్ళిద్దరి మధ్య 36 మ్యాచ్లు జరిగాయి. ఇప్పటి వరకు ఆర్సీబీ 18 గెలిస్తే పంజాబ్ కింగ్స్ కూడా 18 గెలిచింది. సో వీరిద్దరి మధ్య ఈక్వల్ స్టాట్స్ అయితే హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్లీ ఈ సీజన్ లో ఇద్దరి మధ్య 3 మ్యాచెస్ జరిగాయి ఆల్రెడీ. అంటే ఈ లీగ్ దశలో 3 మ్యాచ్లు తలబడితే క్వాలిఫైర్ 1లో ఒకటి, లీగ్ దశలో 2 మ్యాచ్లు జరిగాయి.
అలాగే ఈ ఫైనల్ మ్యాచ్‌తో నాలుగో మ్యాచ్ తలపడుతున్నాయి. ఓవరాల్‌గా ఆర్‌సీబీ డామినేషనే చూపిందని చెప్పుకోవచ్చు. అయితే లీగ్ దశలో ఒక మ్యాచ్ మాత్రం ఫస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ గెలిచింది. ఇక సెకండ్ మ్యాచ్ అలాగే క్వాలిఫైర్ 1లో రెండిట్లో కూడా ఆర్‌సీబీ డామినేషన్ కనబడింది. ఫైనల్‌లో కూడా ఆర్‌సీబీ డామినేషనే కనబడే ఛాన్సెస్ మాక్సిమం కనబడుతున్నాయి. ఎందుకంటే ప్లేయింగ్ లెవెన్‌లో అందరూ ఫామ్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్‌గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే, ముందుగా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. నాకౌట్ మ్యాచ్‌ల దగ్గర నుండి కంప్లీట్‌గా అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ఓపెనింగ్ బ్యాక్ ఫుట్‌లో అయితే నిలిచింది. లీగ్ దశలో మాత్రం లిటరల్లీ ఇద్దరు చెతక కొట్టేశారు. బట్ 18 ఏళ్ళు నెరవేరాలంటే డెఫినెట్లీ బిగ్ అండ్ ఫైరీ స్టార్ట్ అయితే వాళ్ళకి రావాలి. ఎయిదర్ ప్రియాంశు ఆర్య ఆర్ ప్రభ్ సిమ్రాన్ సింగల్ నుండి బిగ్ ఇన్నింగ్స్ అయితే రావాలి. అలానే ఫస్ట్ డౌన్ లో వస్తున్న జోష్ ఇంగ్లీష్ సూపర్ టచ్ లో అయితే ఉన్నాడు. ఎస్పెషల్లీ నాకౌట్ మ్యాచెస్ లో ఇంగ్లీష్ బెటర్ బ్యాటింగ్ అయితే చూసాం. సో మరోసారి ఇలాంటి క్రూషియల్ నాక్ అయితే ఖచ్చితంగా ఇతను బ్యాటింగ్ రావాలని చెప్పుకోవచ్చు. ఇక అలానే మిడిల్ ఆర్డర్ లో బ్యాక్ బోన్ ఆఫ్ ది పంజాబ్ కింగ్స్ డెఫినెట్లీ శ్రేయస్ అయ్యర్. లిటరలీ స్పాట్ ఆన్. 1-2 మ్యాచ్లు కాదండి, ఆడిన ప్రతి మ్యాచ్ ఒక డైమండ్ అని చెప్పుకోవచ్చు. తొలి నుండి క్రూషియల్ నాక్స్ ఆడుతూ ప్రతిసారి తన బ్యాట్ తో ఆన్సర్ తూనే ఉన్నాడు. ఫైనల్ కి వెళ్ళినా తన ఫేస్ లో అయితే చిరునవ్వు కూడా లేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు టైటిల్ మీద, ఆర్సీబీ మీద గెలవాలని అతను ఎంత కక్షతో ఉన్నాడు. ముందు నన్ను దాటాలి, ఆ తర్వాత టైటిల్ నెగ్గాలి అన్నట్లుగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పర్ఫెక్ట్ గా తన సిగ్నేచర్స్ అయితే చూపిస్తాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ గెలిచిన తర్వాత చేసిన సెలబ్రేషన్స్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ యొక్క శ్రేయస్ అయ్యర్ కి నచ్చలేదని డెఫినెట్లీ తెలుస్తుంది. అలాగే పంజాబ్ కింగ్స్ యొక్క కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రివెంజ్ అయితే ఈ మ్యాచ్ లో తీరే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతనే నిన్న ఎంఐ మీద కూడా గెలిపించిన తీరు అయితే మహాద్భుతం అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా నా ఫోర్త్ స్పాట్ లో శ్రేయస్ అయ్యర్ అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. అలానే అన్‌క్యాప్డ్ ప్లేయర్ నేహాల్ వదీరా స్వాగ్, బ్యాటింగ్ స్టైల్, అగ్రెషన్ మోడ్ ఎక్సలెంట్ గా ఉంది. సో ఇతనితో పాటు ఇతనే కీ రోల్ అయితే ప్లే చేస్తున్నాడు. ఇక ఇలా ఫినిషింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. శశాంక్ సింగ్, మార్కస్ స్టైనిస్, అజ్ముతుల్లా ఉమర్ జాయల్ తో ఎక్సలెంట్ బ్యాటింగ్ లైనప్ అయితే ఫినిషింగ్ లో ఓవరాల్ గా పంజాబ్ కింగ్స్ తరఫున కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ యూనిట్ లో మార్కో జన్సన్ లేని లోటు స్పష్టంగా కనబడుతుంది. హర్షదీప్ సింగ్ కూడా కొంతవరకు బ్యాక్ ఫుట్ లో కనబడుతున్నాడు. మెయిన్లీ ఎక్స్పెన్సివ్ గా అయితే ప్రూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలానే అదర్ ఎండ్ లో కేఎల్ జెమిన్సన్ గుడ్ రిథమ్ లో అయితే ఉన్నాడు. ముంబై మీద క్వాలిఫైర్ 2లో మంచి ఎకనామికల్ గా బౌలింగ్ అయితే చేశాడు. అజ్ముతుల్లా ఉమర్ జాయ్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ గా ప్రూవ్ అయినా 2 బెస్ట్ వికెట్లు అయితే పడగొట్టాడు. అలానే విజయ్ కుమార్ వైశాఖ్ కూడా వెల్ టచ్ లో అయితే ఉన్నాడు. మరోసారి ఇతనే క్రూషియల్ రోల్ ప్లే చేయనున్నాడు. ఎందుకంటే ఆర్సీబీతో ఇదివరకు మ్యాచ్లు ఆడిన అనుభవం అయితే తనకుంది కాబట్టి. అలానే మార్కస్ స్టైనస్ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ చూసాం బౌలింగ్ లో అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మను కూడా అవుట్ చేశాడు. ఇక స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ అనుకున్నాడు. ఓవరాల్ గా ప్లేయింగ్ లో బిగ్ చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే విన్నింగ్ టీమ్ తోనే ఆడే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ లో పేపర్ మీద పరిశీలిస్తే ప్రియాంశు ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్, నేహాల్ వదీరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టైనిస్, అజ్ముతుల్లా ఉమర్ జాయ్, కేఎల్ జెమిన్సన్, విజయ్ కుమార్ వైశాఖ్, హర్షదీప్ సింగ్ అలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా యుజ్వేంద్ర చహల్ ఆడే ఛాన్స్ ఉన్నాయి. అయితే వీళ్ళ స్ట్రెంత్ మాత్రం శ్రేయస్ అయ్యర్, నేహాల్ వదీరా, హర్షదీప్ సింగ్, కేఎల్ జెమిన్సన్ కానున్నారు. ప్రీవియస్ వీడియోలో ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ప్రివ్యూలో చెప్పుకున్నాం మనం. నేహాల్ వదీరా, శ్రేయస్ అయ్యరే బ్యాక్ బోన్ అని. అదే జరిగింది, అలాగే పెర్ఫామ్ చేశారు. ఇక ఫైనల్ గా ఆర్సీబీ ఒక ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే, సడన్ గా ప్లేయింగ్ లెవెన్ లో బిగ్ చేంజెస్ ఏదో ఎక్స్పెక్ట్ చేయడం ఏం వద్దండి. అలాంటి ఏం జరగవు. ఎందుకంటే మంచి డీసెంట్ ప్లేయింగ్ లెవెన్ తో ఆర్సీబీ సెట్ అయిపోయింది. అద్భుత విజయాలు నమోదు చేస్తుంది. బిగ్ టీమ్స్ కి అయితే చెక్ పెట్టింది. క్వాలిఫైర్ 1లో పంజాబ్ కింగ్స్ ని కేవలం 101 పరుగులకే పరిమితిగా చేసింది. లీగ్ దశలో చివరి మ్యాచ్ లక్నోపై 228 పరుగుల భారీ టార్గెట్ చేజ్ చేసింది. లిటరల్లీ ఈ సీజన్ ఆర్సీబీ దున్నేసింది. అయితే ఆర్సీబీ ఆడిన 15 మ్యాచ్ల్లో 9 మంది ప్లేయర్స్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కాయంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ టీం ఎంత సమిష్టిగా రాణిస్తుందని. అయితే వీళ్ళ ఓపెనింగ్ మరోసారి స్పాట్ ఆన్. మెయిన్లీ విరాట్ కోహ్లీ లిటరల్లీ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. మెయిన్లీ చేసింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫిలిప్ సాల్ట్ కూడా వెల్ టచ్ లో అయితే ఉన్నాడు. క్వాలిఫైర్ 1లో చూసాం పంజాబ్ పై బెస్ట్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. సో మరోసారి వీళ్ళిద్దరి నుంచి అదే ఓపెనింగ్, అదే బిగ్ ఫైర్ అయితే రావాల్సి ఉంది. అలానే ఫస్ట్ డౌన్ లో వస్తున్న కెప్టెన్ రజిత్ పటిదార్ ఆల్రెడీ టచ్ లో గమ్మడ్డాడు. ఆఫ్టర్ ఇంజురీ తర్వాత కొంతవరకు స్ట్రగుల్ అయినా ప్రీవియస్ మ్యాచ్లు అయితే మాత్రం బాగున్నానని చెప్పుకోవచ్చు అతను బ్యాటింగ్. అలాగే కెప్టెన్సీలో కూడా రజిత్ పటిదార్ టచ్ అయితే కనబడుతుంది. సో ఓవరాల్ గా టాప్ అయితే మంచి రిథమ్ లో ఉంది. అలాగే బిగ్ ఇన్నింగ్స్ ఖచ్చితంగా ఒకళ్ళ నుండి రావాలి. ఇక మిడిల్ ఆర్డర్ లో ఎక్సలెంట్ టచ్ అయితే ఉంది. ఎన్ని నాకౌట్ మ్యాచెస్ అంతకు ముందు 2-3 మ్యాచ్ల్లో చెప్పుకుంటే జితేష్ శర్మ కానీ, మయాంక్ అగర్వాల్ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. ఓ ఫోర్త్ స్పాట్, ఫిఫ్త్ స్పాట్ కూడా ఎక్సలెంట్ టచ్ లో ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళు మిడిల్ ఆర్డర్ లో కాదు, అవసరమైతే గేమ్ ఫినిషింగ్ చేయగల సత్తా కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఫిఫ్త్, సిక్స్త్ స్పాట్స్ వచ్చారు మరి ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే జరగచ్చు అనుకుంటున్నా. లియామ్ లివింగ్స్టోన్ అంతగా ఫామ్ లో లేడు కాబట్టి అతని ప్లేస్ లో టిమ్ డేవిడ్ ఆడించే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రొమారియో షెఫర్డ్ కూడా అతని తర్వాత ప్లేస్ లో వస్తాడు. దీంతో స్ట్రాంగ్ ఫినిషింగ్ అయితే ఆర్సీబీ సెట్ అయిపోయింది. ఈ ఇద్దరు ఫినిషింగ్ లో ఉంటే ఎలాంటి రిజల్ట్ వస్తున్నాయి అనేది మనం ఆల్రెడీ సిఎస్కేతో జరిగిన లీగ్ మ్యాచ్ అయితే మనం చూసాం. అలాగే 8th స్పాట్ లో కృణాల్ పాండ్యా, 9th స్పాట్ లో భువనేశ్వర్ కుమార్ తో ప్యూర్ బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది.
ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఓవర్సీస్ ప్లేయర్స్ పరంగా ఫిలిప్ సాల్ట్, రొమారియో షఫార్డ్, టిమ్ డేవిడ్, జోష్ హెజిల్వుడ్ నలుగురు ఆడతారు. జోష్ హెజిల్వుడ్ నాకౌట్ మ్యాచెస్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాడో అందరికీ తెలిసిందే. సో ఇలాంటి ఇంపాక్ట్ మరోసారి జోష్ హెజిల్వుడ్ నుండి చూడాల్సి ఉంటుంది. అలాగే టైటిల్ కొట్టాలంటే ఆర్సీబీ ఖచ్చితంగా ఇతను రాణించడం అవసరం చెప్పుకోవచ్చు. అలాగే భువనేశ్వర్ కుమార్, యాష్ దయాల్ కూడా మంచి రిథంలో ఉన్నారు. ఎస్పెషల్లీ యాష్ దయాల్ కూడా నాకౌట్ మ్యాచ్ లో డెఫినెట్లీ బాగా ఆడతాడు. ఎందుకంటే ప్రీవియస్ సీజన్ లో కూడా మనం చూసాం. అదే మొన్న క్వాలిఫైర్ 1 లో కూడా చూసాం. సో అదే మరోసారి చూడాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక స్పిన్ యూనిట్ లో శ్రేయస్ శర్మ, కృణాల్ పాండ్యా నడుపుతున్నారు. ఇక ఇద్దరు ఎల్లిన్ టచ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ నెంబర్ బాబునే పరిశీలిస్తే ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజిత్ పటిదార్, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షఫార్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్, యాష్ దయాల్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా శ్రేయస్ శర్మ ఆడతాడు. ఇక ఫైనల్ గా నేనైతే మాత్రం ఈ మ్యాచ్ ఫేవరెట్ ఆర్సీబీ అనుకున్నా. 18 ఏళ్ల నిరీక్షణకి ఆర్సీబీ తెరదించే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళ ఫినిషింగ్ వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. టిమ్ డేవిడ్, రొమారియో షఫార్డ్ వీళ్ళిద్దరూ మంచి రిథంలో ఫినిషింగ్ అయితే ఇవ్వగలరు. అలాగే మిడిల్ ఆర్డర్ జితేష్ శర్మ మ్యాచ్ విన్నర్ గా మారిపోయాడు. అలాగే రజిత్ పటిదార్, విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ తో మంచి నాక్ అయితే ఆడగల సత్తా ఉంది. అందుకే పంజాబ్ కింగ్స్ ఓపెనింగ్ అయితే టాప్ ఆర్డర్ అంత పర్ఫెక్ట్ గా ఉందని నేనైతే అనుకోవట్లేదు. సో నేనైతే నా ఫేవరెట్ అయితే మాత్రం ఆర్సీబీనే. మీరైతే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తుందో కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.